ఇలా బీసీలు అంటే కేవలం వాళ్ళకు ఏదో రైతు బంధు బారేస్తే అయిపోతుంది, వాళ్ళకు ఇందిరా మిల్లు రేషన్ కార్డు ఆశ చూపిస్తే అయిపోతుంది అని అనుకుంటారేమో. కానీ మా ఆత్మగౌరవం ఇవాళ మాకు గుర్తొస్తూ ఉంది. 78 సంవత్సరాలుగా మీరు నయవంచనకు ఈ పాలకులందరూ గురి చేస్తూనే ఉన్నారు. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల అడావిడి జరుగుతూ ఉంది. 42% రిజర్వేషన్ మీద మనం అంతా లొల్లి చేస్తూనే ఉన్నాం. ఇది చేస్తూ ఉంటే కేటీ రామారావు ఏసీబీ పంచాయతీ కంటే చిన్నదానా మా 42% రిజర్వేషన్ మాట్లాడేది నీ బీఆర్ఎస్ పార్టీ. ఎన్నిసార్లు ఎన్ని కేసులు పెట్టినా ఎన్నిసార్లు పిలిచినా వస్తుంది, ఎన్నిసార్లు అయినా ఇదే మందిని వేసుకొని పోతావా? నేను ఒకటి అడుగుతా ఉన్నా కేటీ రామారావు గారిని, మా బీసీ రిజర్వేషన్ మీద నీ నోరు ఎందుకు లేస్తలేదు అంటున్నా. నీ ఏసీబీ కేసు దిక్కుమాలిన కేసు, నువ్వు చేసినవా పాపం లేదా మీరు వాళ్ళు తెలుసుకుంటారు కదా. రాష్ట్ర స్థాయి ఉద్యమం అయినట్టు చిత్రీకరిస్తూ ఉన్నారు ఎందుకు అంటే ఇది మాట్లాడకుండా ఉండడానికి అదొకటి. అంటే బీసీల ఆలోచన, బీసీల వార్త పక్కదారి పట్టాలనా ఈ డ్రామా? బీఆర్ఎస్ పార్టీ మాకు 33% ఉన్న రిజర్వేషన్ను 23% తెచ్చి 10% మా నోట్లకైనా బుక్క గుంజకపోయిన బీఆర్ఎస్ పార్టీ ఇలా ఏసీపీ కేసులని ఈయన ఒక్కని మీదనే ప్రపంచం మీద కేసులు పెట్టినట్టుగా, ఈయన ఏసుక్రీస్తు అంతటి వాడైనట్టుగా చేయలేదా? మీరు చేయలేదా? ఎన్ని పనులు చేసిరు, ఎంత మోసం చేసిరు, ఎంత లూటీ చేసిరు తెలియదా మీ అంతరాత్మకు? మీరు భౌతికంగా మేము చేయలేదంటుండొచ్చు, లోపల మీకు అంతరాత్మ ఉంటుంది. తప్పు చెప్తున్నావు రామారావు, నాకు తెలియదా నువ్వు చేసిందని చెప్తా ఉంటుంది. ఎవరు చేయలే? కవిత స్కామ్లు చేయలేదా? హరీష్ రావు చేయలేదా? మీరు చేయలేదా? మీ నాయన చేయలేదా? ఎవరు చేయలే? అంటే మీ స్కాములకు జనమంతా జైలు కొట్టాలే. అరెస్ట్ చేస్తే పోతా అంటున్నావు కదా, ఒక చిన్న కేసు పెడితేనే హైకోర్టు కురికి స్టే కురుకుతూ ఉంటావు, నా మీద మాట్లాడొద్దని చెప్తా ఉంటావు, రకరకాలు చేస్తూ ఉంటావు. అరెస్ట్ చేస్తే నువ్వు వారం రోజులు కాదు కదా, 3 రోజులు కూడా ఉండలేవు. ఎన్నోసార్లు జైలుకు పోయిన చరిత్ర నువ్వు ఏడవ జైలుకు పోయినావు, చూపెట్టి ఆడికి పోయినావు చరిత్ర, మందిని జైలుకు పంపినావు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడటంలో జైలుకు పంపిన చరిత్ర నీది. కాబట్టి కేటీ రామారావు గారు ఈ 42% రిజర్వేషన్ అంశం పక్కదారి పట్టడానికి నువ్వు ఈ ఏసీపీ డ్రామాలు వేస్తూ ఉన్నావు. ఈ డ్రామాలు బంద్ చేయాలి. ఈ ఏసీబీకి నీ కేసుకు అది మీ ఇద్దరి మధ్య వ్యవహారం. ఎందుకంటే అంతమంది కార్యకర్తలు వస్తూ ఉన్నారు, వీళ్ళందరికీ చెప్పేసేసినావా నువ్వు ఈ ఫార్ములాది? ఈ కార్యకర్తలు అందరికీ నేను చేయబోతున్నా అని చెప్పినవా? పబ్లిక్ పైసలు లూటీ చేసేటప్పుడే ఒక్కరిమే చేస్తావు, కేసు కాగానేమో మంది కావాలి నీకెంట. ఇలా సోషల్ మీడియాని పేడ్ ఆర్టిస్టులను పెట్టుకొని అంతో కొంత ఇమేజ్ కాపాడుకుంటున్నావు. సరే అవి తప్పుడు వార్తలే అందరికి తెలుసు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత సానుభూతి దొరుకుతుంది ప్రజల నుంచి. మీ విషయంలో, మీ కుటుంబం విషయంలో ప్రజలకు ఎవరికన్నా సానుభూతా? ఏమీ లేదే. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.